బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇంట్లో నోట్ల కట్టలతో పట్టుబడ్డ ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంట్లో అభిశంసన ప్రక్రియ మొదలైంది. జస్టిస్ వర్మపై అభిశంసన కోరుతూ 146 మంది ఎంపీలు సంతకాలు చేసి ఇచ్చిన తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు 3 సభ్యుల ప్యానెల్ ఏర్పాటు చేశారు స్పీకర్. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్, మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, న్యాయవాది బివి ఆచార్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వీలైనంత త్వరగా తన నివేదికను సమర్పిస్తుందని, రిపోర్ట్ ఇచ్చే వరకు ఈ ప్రతిపాదన పెండింగ్లో ఉంటుందని స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. ఇంట్లో నోట్ల కట్టలతో పట్టుబడ్డ ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంట్లో అభిశంసన ప్రక్రియ మొదలైంది. జస్టిస్ వర్మపై అభిశంసన కోరుతూ 146 మంది ఎంపీలు సంతకాలు చేసి ఇచ్చిన తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదించారు. జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు 3 సభ్యుల ప్యానెల్ ఏర్పాటు చేశారు స్పీకర్. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరవింద్ కుమార్, మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, న్యాయవాది బివి ఆచార్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వీలైనంత త్వరగా తన నివేదికను సమర్పిస్తుందని, రిపోర్ట్ ఇచ్చే వరకు ఈ ప్రతిపాదన పెండింగ్లో ఉంటుందని స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు.